హాయ్ అండి, వెల్కమ్ టు మీ క్లైవ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను శ్రావణ మాసం సందర్భంగా పాలతాలికలు చూపించబోతున్నానండి. అంతకన్నా ముందు లక్ష్మీదేవికి చిన్న స్తోత్రం. లక్ష్మీం క్షీరసముద్రరాచతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియ. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామండి. అందుకోసం నేను ఒక బాండీలో 1.5 కప్ వాటర్ తీసుకున్నానండి. ఏ కప్తో అయితే నేను పిండి తీసుకున్నాను, ఇది పిండి ఉడకపెట్టడానికి అనమాట, బియ్యం పిండి ఉడకపెట్టడానికి. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను, ఎందుకంటే పిండి చాలా పొడి పొడిగా వస్తుందనేసి, బాగా వస్తుందనేసి వేసాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాను మూత పెట్టి. నీళ్ళు మరిగిన తర్వాత 1 కప్ ఏదైతే నేను మెజర్ చేసి వేసుకున్నానో 1.5 కప్ వాటర్, ఆ కప్తో మెజర్ చేసుకొని పిండి కూడా వేసేసుకున్నాను. బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకుంటూ అడుగు నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా, ఎక్కడ ఉండలేదు, బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసాను. పిండి బాగా ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. చూసారా, ఇలా చేతికి అంటుకోకుండా ఉండలాగా చూసారా తాలిక అయిపోయింది. అలా అనమాట. కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ తాలికల్లా ఉత్తేసుకొని దాన్ని తయారు చేసుకోవడమేనండి. మీరు కావాలంటే పిండి కూడా యూజ్ చేసి చేయొచ్చు. నేను ఒక బాండీలో నానబెట్టిన 1/2 అవర్ బిఫోర్ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసి కుక్ చేస్తున్నాను. అందులో 2 కప్స్ వాటర్ వేసాను. ఇంకొక బాండీ తీసుకున్నాను, ఇందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేస్తున్నాను. వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అదే బాండీలో పాలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయినాయి, సగ్గుబియ్యం అవి చూసారా, మొత్తంగా ఇలా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. పాలు కూడా బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా జాగ్రత్తగా అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక వేసేసుకున్నాం కదండి మొత్తం. ఇప్పుడు ఇక్కడ పాలు సరిపోలేదండి, అందుకని ఇంకో 1 కప్ తీసుకొని అందులో వేసాను అనమాట. తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి కొంచెం సేపు అలాగే ఉంచేసాను. 20 మినిట్స్ తర్వాత చూసారా, బాగా చిక్కపడింది, మళ్ళీ బాగా ఉడికిందండి. సగ్గుబియ్యం కూడా వేసాం కదా, బాగా చిక్కబడింది. ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే బెల్లం కూడా వేసానండి. బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి. నేను చిన్న కప్ తీసుకున్నానండి, అంటే అందులో 1/2 కప్ అనుకోండి. 1 కప్ పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేశానండి. అలాగే లాస్ట్లో ఇలాచీ పౌడర్ ఇవి కూడా వేసి ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత
మళ్ళీ మూత పెట్టి ఒక 15 నుంచి ఒక 20 మినిట్స్ వరకు ఆ బెల్లంలో ఉడకనివ్వాలి. బెల్లం వేసిన తర్వాత కూడా ఉడకనివ్వాలండి, అప్పుడే అది బాగా పడుతుంది. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సిమ్లో పెట్టుకున్నారంటే మీకు అడుగు పట్టదు. క్లోజ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ.